రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరి అలియా శ్రీనివాస్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణ జరగబోతుంది. అయితే ఈ నెల మే 2న రిమాండ్ ముగియడంతో మళ్ళీ కోర్టు ముందర హాజరుపరిచారు. అయితే 14 రోజుల రిమాండ్ ని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగించడంతో ఈ నెల 15వ తేదీ వరకు చంచల్గూడ జైల్లో అఘోరి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై అంటే జైల్లో ఉన్నప్పుడు అఘోరి పేరెంట్స్ వచ్చి కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ పేరెంట్స్ అఘోరి అలియా శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేశారు. సో దీనికి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది. అయితే అఘోరికి బెయిల్ వస్తుందా లేదా జైలుకే పరిమితం అవుతుందా అన్న దానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఇవాళ అఘోరితో కుటుంబ సభ్యుల ములాఖాత్ కూడా జరగబోతుంది. అయితే పూజల పేరుతో మోసానికి పాల్పడినట్లు అఘోరి పైన కేసు ఫైల్ అయింది. అయితే నగ్న పూజల పేరుతో అఘోరి బెదిరింపులకు కూడా పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. అయితే కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. రిమాండ్ లో ఉన్న అఘోరిని విచారణకు కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇవాళ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్న దానిపైన ప్రజెంట్ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. రైట్ గౌతమి, ఇప్పటికే అఘోరి చంచల్గూడ జైల్లో ఉంది. సో ఇవాళ తన బెయిల్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతుంది. సో ఏంటి, బెయిల్ వస్తుందా లేదా జైలుకే పరిమితం అవ్వబోతుందా? రైట్ సయ్యద్, అయితే ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం 14 రోజుల రిమాండ్ ఏదైతే విధించారో దానికి సంబంధించి మొన్న ములాఖాతులో కూడా మాట్లాడడానికి వాళ్ళ అన్న అలాగే వాళ్ళ అక్క నాన్న కూడా కలవడం జరిగింది. అయితే కలిసిన తర్వాత కొంత శ్రీనివాస్ తో మాట్లాడిన తర్వాత కొన్ని వివరాలు సేకరించారు అని అయితే సమాచారం భద్రతుంది. మరి ఆ రోజు మీడియా ముఖాముఖిగా అడిగినప్పుడు ఏంటంటే మేము అసలు శ్రీనివాస్ ని కలవలేదు, శ్రీనివాస్ మాతో మాట్లాడడానికి కూడా అంగీకరించలేదు అని చెప్పి వాళ్ళ అక్క చెప్పడం జరిగింది. అయితే అదంతా కూడా వాస్తవం కాదు అని అయితే మరొకసారి రుజువు అయింది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ కూడా శ్రీనివాస్ ని కలవడానికి వాళ్ళ అక్క అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ వెళ్ళబోతున్నారు. ఇదే కాకుండా అఫీషియల్ గా వాళ్ళకి ఒక లాయర్ కూడా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోని శ్రీనివాస్ తరపున వాదించడానికి ఏ లాయర్ లేరు అన్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఒక లాయర్ ని ప్రవేశపెట్టినట్టు కూడా తెలిసింది. అయితే ఈ రోజు వీళ్ళ కుటుంబ సభ్యులు ఒక లాయర్ ని కూడా పెట్టుకొని బెయిల్ పిటిషన్ వేయడానికి అయితే ఈ రోజు మళ్ళీ కూడా చంచల్గూడ జైలుకి వెళ్ళబోతున్నారు అన్న సమాచారం కూడా అందింది. అయితే ఈ బెయిల్ ఏదైతే 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ అప్లై చేసిన తర్వాత అసలు నిజంగానే శ్రీనివాస్ కి బెయిల్ వస్తుందా? ఎందుకంటే కేవలం డబ్బు విషయంలోనే ఈయన అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే కొంతమందికి పూజలు చేస్తానని చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న కేసులోనే ఇతను అరెస్ట్ చేశారు. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది వాదిస్తూ ఉన్నారు. అయితే కేవలం డబ్బులు మోసం చేశాడు, మళ్ళీ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ కూడా చేయకుండా ఉండమని హెచ్చరించి బెయిల్ ఏమైనా ఇచ్చేసి వదిలిపెడతారా అని చెప్పి కూడా మరికొంతమంది కంగారు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సయ్యద్. సో ఏదైనా సరే ఇది ఇంకా బలపడడానికి ఇటు ఆవిడ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రాధా అని చెప్పి ఇంతకు ముందు బయటికి వచ్చి తనకి ఇలాగ పెళ్లి చేసుకోవడం కావచ్చు, లేకపోతే లైంగికంగా వాడుకున్నాడు అని చెప్పి కూడా కొన్ని మాటలు కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మరి ఆ కేసు మీద కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ అమ్మాయి కూడా ఇంకోసారి మళ్ళీ పిటిషన్ ఇస్తానని, లేకపోతే కరీంనగర్ లోని కూడా తన పైన కేసు నమోదైంది కాబట్టి తనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉండకూడదు. మళ్ళీ ఈ కేసు బలపడడానికి నేను మరికొన్ని ఆధారాలు చూపిస్తాను, ఇంకా నా దగ్గర ఉన్నాయి, ఇంకా ఎవరెవరు అమ్మాయిలు అయితే మోసపోయారో దాదాపు ఇక్కడ హైదరాబాద్ లోనే 4 నుంచి 5 అమ్మాయిలు ఉన్నారు, తను పెళ్లి చేసుకున్నారు, అలాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఇంకా ఈ కేసు బలపడడానికి తన వంతు సాయం తను చేస్తానని చెప్పి కూడా పలుమారు సార్లు తను మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎలా అయినా సరే బెయిల్ రాకుండా ఉండాలి అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నప్పటికీ ఇటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మాత్రం ఇటు బెయిల్ రావాలి అని చెప్పి, ఎందుకంటే గతంలోనే కూడా వాళ్ళ నాన్నగారు అంటే మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, నేను చాలా సేకరించాను, ఎవరు ఇరికించారు శ్రీనివాస్ నాకు తెలుసు, ఆధారాలన్నీ చూపించి బయటికి తీసుకొస్తాను, మీ అంత చూస్తాను అని చెప్పి కూడా వాళ్ళ నాన్నగారు మాట్లాడిన తీరు కూడా ఒక్కసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ కూడా అసలు వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అలాగే ఈ పూజలకి సంబంధించి ఏమైనా వీళ్ళు పూజలు చేయించుకోలేదు, కేవలం డబ్బులు భక్తి రూపంగా ఇచ్చాము సమర్పించుకున్నాము అని ఏమైనా ఇట్లాంటి సంబంధించి ఆధారాలు ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే తప్పుదోవ పట్టించడానికి ఈ విధమైన మాటలు ఏమైనా మాట్లాడతారా అన్న దానిపైన కూడా ఇంకా తెలియాల్సింది సయ్యద్. రైట్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ ప్రజెంట్ చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇవాళ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన తర్వాత అఘోరికి బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకే పరిమితం కాబోతున్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. అయితే పూజల పేరుతో మోసం చేసి అఘోరి మోసం చేసిందని చెప్తూ ఒక మహిళ కేసు ఫైల్ చేయడంతో
పోలీసులు అఘోరిని అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరిచారు. అయితే కోర్టు అడిగినప్పుడు లాయర్ని పెట్టుకోగలరా అంటే నా అంత స్తోమత లేదు అని చెప్పిన నేపథ్యంలో కోర్టే ఒక లాయర్ని అరేంజ్ చేసింది. అయితే దానికి సంబంధించి ప్రజెంట్ అయితే అఘోరి పేరెంట్స్ కూడా ములాఖాత్లో భాగంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ని కలిశారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు లాయర్ని అరేంజ్ చేసుకుని బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే 14 రోజుల రిమాండ్లో అఘోరి ఉన్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు చంచల్గూడ జైల్లో ఉండాల్సి వస్తుంది. కానీ ఇవాళ బెయిల్ పిటిషన్ అప్లై చేయడంతో ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతుంది. అయితే ఆ బెయిల్ పిటిషన్కి అగెయిన్స్ట్గా కూడా అధికారులు క్రాస్ పిటిషన్ వేయబోతున్నారు. విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కూడా అధికారులు కోర్టుని అడిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి లైవ్లో అందిస్తారు. రైట్ శ్రావణి, ఇవాళ అఘోరికి సంబంధించి బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది. అయితే ఏంటి మొత్తం మీద బెయిల్ వస్తుందా లేదా జైలుకే పరిమితం కాబోతుందా అఘోరి? ఎస్ సయ్యద్, మనం చూసుకున్నట్టయితే గతంలో అఘోరి పైన ఎన్నో ఆరోపణలు అయితే రావడం జరిగింది. పూజల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తుందన్న ఆరోపణలు, అదేవిధంగా ఒక కుటుంబం దగ్గర పూజలు చేస్తానని చెప్పి 10 లక్షలు తీసుకొని మోసం చేయడం వల్ల వాళ్ళు పోలీసులను ఆశ్రయించగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అనే అతన్ని ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అయితే రిమాండ్లో ఉంచడం జరిగింది. 14 రోజుల రిమాండ్ ముగియడంతో ఈ నెల మే 2వ తారీఖు వరకు అయితే 14 రోజుల రిమాండ్ ముగిసింది. దాని తరువాత కూడా పోలీసులు విచారణ పేరిట అఘోరిని ఇంకా కొన్ని రోజులు కూడా రిమాండ్లో ఉంచాలని చెప్పేసి నిర్ణయించుకొని కోర్టుని వాళ్ళు గడువు కూడా అడగడం జరిగింది. మరో 14 రోజుల రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. అంటే దాదాపుగా మే 15 వరకు కూడా అఘోరి అలియాస్ శ్రీనివాస్ యొక్క రిమాండ్ సమయం అనేది ఈ నెల 15 వరకు కూడా కొనసాగనుంది. కానీ ఈ తరుణంలో ఈ నెలలో అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు కూడా వచ్చి పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. అంటే తనని బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో బెయిల్ ఇవ్వడం కోసం వాళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. కానీ ఆ పిటిషన్ ప్రస్తుతం ఈ రోజు కూడా తనని కోర్టుకు తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు దానికి బెయిల్ ఇస్తారా ఇవ్వరా, తను జైలుకే పరిమితం అవుతారా అన్న అంశాలపైన కూడా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం పోలీసులకి వారు విచారించినప్పటికీ కూడా ఎలాంటి వివరాలు అయితే అఘోరి ఇవ్వడం లేదని చెప్పేసి తెలుపుతున్నారు. సో దీని ప్రకారంగానే వారు కోర్టుని కూడా ఇంకా కొంచెం గడువు అడిగిన నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు అఘోరిని విచారించడానికి తన యొక్క అంటే తను ఎవరెవరిని మోసం చేసింది, ఎందుకోసం మోసం చేసింది, అంటే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే తను పూజలు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం, అదేవిధంగా నగ్న పూజల పేరిట కూడా బెదిరింపులకు పాల్పడిందనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఈ ఆరోపణలన్నీ కూడా నిజమేనా కాదా అన్న విషయాలన్నింటినీ కూడా పోలీసులు తెలుసుకోవడం కోసం అయితే గడువుని పొడిగించమని చెప్పేసి అడిగారు. దాని ప్రకారంగానే కోర్టు కూడా గడువు అనేది ఈ నెల 15 వరకు ఇవ్వడం జరిగింది. దానికోసం ఇప్పుడు 15వ తారీఖు కంటే ముందే ఈ రోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళి పిటిషన్ కూడా అప్లై చేసే, అంటే బెయిల్ పిటిషన్ అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా తనని కోర్టుకి తీసుకెళ్లే ఎస్కాట్ లిస్ట్ లో కూడా శ్రీనివాస్ పేరు అలియాస్ అఘోరి పేరు కూడా ఉండడం అనేది అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే మనం వేచి చూడాలి, తనకి బెయిల్ వస్తుందా లేకపోతే తను జైలుకే పరిమితం అవుతాడన్న విషయాలు కూడా చూడాలి సయ్యద్. రైట్, థ్యాంక్స్ శ్రావణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ చంచల్గూడ జైల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఇవాళ బెయిల్ పిటిషన్, అంటే వాళ్ళ పేరెంట్స్ ములాఖాత్లో కలిసిన తర్వాత అఘోరి అక్క కావచ్చు లేదా వాళ్ళ తల్లిదండ్రులు అఘోరిని ములాఖాత్లో కలిసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాస్తో మాట్లాడారా, శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు అని అడిగిన నేపథ్యంలో లేదు, మాతో మాట్లాడలేదు, మాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు అని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి మోసం చేసి, అంటే పూజల పేరిట మోసం చేసిన అఘోరి అలియాస్ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందర హాజరుపరిచారు. కోర్టు కూడా రిమాండ్ విధించింది. అయితే ముందుగా మే 2న రిమాండ్ ముగియడంతో కోర్టు ముందర అఘోరిని హాజరుపరిచారు. అయితే కోర్టు మరో 14 రోజుల రిమాండ్
రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజెంట్ అఘోరి రిమాండ్ పొడిగింపుతో ఈ నెల 15వ తేదీ వరకు కూడా చంచల్గూడ జైల్లో అఘోరి ఉండాల్సి ఉంది. అయితే తాజాగా అఘోరి బెయిల్ పిటిషన్ వేయడంతో దానికి సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది. అయితే బెయిల్ వస్తుందా లేదా, ఇంకా అఘోరి జైలుకే పరిమితం కాబోతుందా అనే దానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది.